బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ డంపింగ్ యార్డు మాకొద్దంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 24 గంటల దీక్షకు కూర్చున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా గత 16 రోజుల నుంచి హుజూరాబాద్ స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలంతా కూడా రీలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ డంపింగ్ యార్డు పెట్టొద్దంటూ ఇక బీఆర్ఎస్ నేత ఏదైతే ఎమ్మెల్యే పాడి కౌశిక్ వారికి మద్దతుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరాహార దీక్షలో కూర్చున్నట్టు తెలుస్తుంది. సో దీక్షతో భారీగానే జన సమీకరణ జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హనుమకొండ, వరంగల్, కరీంనగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తుంది. రైట్ నా ఒకసారి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో చంద్రశేఖర్, హుజూరాబాద్లో ఏం జరుగుతుంది? రీలే నిరాహార దీక్షకు ఎంతమంది జనం హాజరై ఉండవచ్చు? ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? శ్రీశైలం డంపింగ్ యార్డ్ హటావో హుజరాబాద్ బచావో అనే నినాదంతో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహానికి అలాగే తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల అర్పించిన తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీనిలో 16వ రోజుకు చేరింది. ఇది ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఖచ్చితంగా నన్ను అవసరమైతే ఉరిదీయండి, నా మీద కోపం ఉంటే, నా మీద కక్ష ఉంటే, పగ ఉంటే ఉరిదీయండి, అంతేగాని మా స్థానిక హుజరాబాద్ ప్రాంతంతో పాటు మానకొండూరు, ఉస్నాబాద్ ఇతర ప్రాంతాలకు సంబంధించి దాదాపు 30 నుంచి 40 గ్రామాలకు ఇంపాక్ట్ ఉంటుంది. దీని యొక్క ప్రభావం ఉంటుంది. విషతుల్యమైనటువంటి వాయువులు వెదజల్లుతారు. ఇక్కడ ఏం పంటలు పండాయి, మొత్తం టోటల్ గా కొలాప్స్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయము అంతా కూడా పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీరు డంపింగ్ యార్డ్ ఎత్తేయాల్సిందే, ఎత్తేసేంత వరకు పోరాటం చేస్తా అని చెప్పి స్పష్టం చేయడం జరుగుతుంది. దీనిలో అందరూ జెండాలన్నీ పక్కన పెట్టి ఒకే ఏజెండాగా ముందుకు రావాల్సిందిగా ఆయన పిలుపునిస్తున్నారు. రాజకీయాలు కాదు నేను చేస్తున్నది, రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తున్నానని స్పష్టం చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మాజీ ఎంపీ బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ సైతం వచ్చి సంఘీభావం తెలియజేయడం జరిగింది వివిధ గ్రామాల నుంచి. ఎందుకంటే గత 2 రోజుల క్రితమే హుజరాబాద్ బంద్ కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఆయన బైక్ ర్యాలీ చేపట్టారు. కౌశిక్ రెడ్డి అందరికి సంఘీభావం తెలపడం జరిగింది. నిన్న సైతం భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి దీక్షలో ఆయన పాల్గొని సంఘీభావం తెలియజేయడం జరిగింది. తాజాగా కొద్దిసేపటి క్రితమే వినోద్ కౌశిక్ రెడ్డికి సంఘీభావం తెలియజేశాడు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము అంగీకరించము, మీకు అంత ప్రేమ ఉంటే ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టండి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించండి, అంతేగాని ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దు అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. శ్రీశైలం రైట్ చంద్రశేఖర్, హైవే పై కూడా కొంత ఇంపాక్ట్ పడినట్టు తెలుస్తుంది, కొంత ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తుంది. నిజమేనా? వరంగల్, కరీంనగర్ హైవేకి సంబంధించి పరిస్థితి ఎట్లా ఉంది? అయితే ఉదయం నుంచి పెద్ద ఎత్తున హాజరైనటువంటి ప్రజలు, స్థానికులందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు. దీనిలో భాగంగా అంబేద్కర్ చౌరస్తా దగ్గర పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 106 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ తరలి రావాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒకవైపు, మరొక వైపు ఇక్కడ టెంట్ వేయడానికి అవకాశం లేదు, పోలీసులు అనుమతి ఇవ్వలేదు. టెంట్లు లేదు కాబట్టి వచ్చిన ప్రజలంతా కూడా కొద్దిసేపు ఉండి దాదాపు 10 నుంచి 20 నిమిషాలు ఉండి మళ్ళీ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎండల తీవ్రత చాలా ఎక్కువ ఉంది. మండుతున్న ఎండల ప్రభావం వల్ల ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు. ఒకవైపు దాహము, మరొక వైపు ఉక్కపోత. దీనికి సంబంధించి మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అన్ని సరఫరా చేస్తున్నారు. అయితే సరి అయినటువంటి నీడ లేదు కాబట్టి కొద్దిసేపట్లోనే వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దాదాపుగా 3000 మంది వరకు ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. శ్రీశైలం రైట్ నౌ చంద్రశేఖర్, కాంగ్రెస్ నేతల వర్షన్ ఏంటి? ప్రధానంగా కరీంనగర్ అనగానే పొన్నం ప్రభాకర్ గుర్తుకొస్తారు, మంత్రిగా ఉన్నారు. సో అదేవిధంగా ఇతర నేతలు కూడా అక్కడ కరీంనగర్లో కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ వర్షన్ ఏంటి? ఇంత పెద్ద ఎత్తున పార్టీలను పక్కన పెట్టి, జెండాలను పక్కన పెట్టి హుజూరాబాద్ కోసం ఫైట్ చేస్తున్నటువంటి నాయకులకు మరి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా చొప్పదంలో జరిగినటువంటి సమావేశంలో శ్రీశైలం ఆయన ప్రకటించడం జరిగింది. కరీంనగర్ డంపింగ్ యార్డు, ఇతర డంపింగ్ యార్డ్ సమస్యకు సంబంధించి సిర్సపల్లిలో ఏర్పాటు చేస్తామని ఆయన అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే ఇక్కడ స్థానిక హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు వేం నరేందర్ రెడ్డిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. ఇది పరిశీలిద్దాము, ఇది మేం చేసింది కాదు అని చెప్పేసి ఎమ్మెల్యే మీరు అన్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అయితే
కౌశిక్ ఒకటే చెప్తున్నారు, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సైదాపూర్ మండలం కావచ్చు, ఇటు భీమదేవరపల్లి, ఎల్కతుర్త మండలాలకు సైతం దీని ప్రభావం ఉంటుంది. ప్రజలు అనారోగ్యం బారిన పడతారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని రద్దు చేయడానికి మీరు సైతం కలిసి రావాలి. ముఖ్యమంత్రికి అంత ప్రేమ ఉంటే కొడంగల్లో పెట్టుకోండి. ఇక్కడ ఏదైనా ఫ్యాక్టరీ కావచ్చు, ఇతరత్ర ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటే చూడాలి తప్ప ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని చెప్పి ఒకవైపు కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. మరొక వైపు ఇప్పటికే జీవో విడుదలైంది. 25 ఎకరాలు, 23.5 ఎకరాలు 498 సర్వే నెంబర్లు తీసుకున్నారు. మరొక 1.5 ఎకరాలు తీసుకున్నారు. మరొక 100 ఎకరాలు సేకరించడానికి రంగం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఎవడైనా వస్తే టెండర్ వేస్తే కబడ్దార్ మీ సంగతి చూస్తామని చెప్పేసి స్థానిక జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఖచ్చితంగా దీన్ని రద్దు అయ్యేంత వరకు పోరాటం తప్పదు అని చెప్పి కృత నిశ్చయంతో ఉన్నారు. పోరాటం ఆగదు. ఎందుకంటే ఉద్యమాల గడ్డ హుజురాబాదు. ఉద్యమాలు ఎట్లా చేయాలో తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో శాంతియుతంగా పోరాటం చేసినటువంటి గడ్డ అని వారంతా కూడా గతంలో చేసినట్టు తమ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తీవ్ర రూపం దాల్చక ముందే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా హుజూరాబాద్ని మేము కాపాడుకుంటాం, అవసరమైతే మాకు ఉరివేయండి, కానీ మా హుజూరాబాద్ని మాత్రం నాశనం చేయొద్దు. ఎందుకంటే హుజూరాబాద్కు సంబంధించి సో ఖచ్చితంగా ఒక కంపెనీని తీసుకొచ్చి అక్కడ ప్రజలకు ఉపాధిని కల్పించండి, లేకపోతే ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, మేము ఒప్పుకుంటాం. కానీ మా హుజూరాబాద్, పచ్చటి హుజూరాబాద్లో డంపింగ్ యార్డ్ పెట్టి పంటలు పండనివ్వకుండా ప్రజల ఆరోగ్యాల మీద మీరు చెలగాటమాడితే ఊరుకునే లేదు. ఖబర్దార్ అంటూ అధికార కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాయి. అక్కడ జెండాలు లేవు, ఎజెండాలు లేవు. అన్ని పార్టీ నేతలు కూడా ఒకే లైన్ మీద, ఒకే స్టాండ్ మీద నిలబడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందరి లక్ష్యం ఒక్కటే, డంపింగ్ యార్డ్ను ఇక్కడ నుంచి తరలించాల్సిందే. డంపింగ్ యార్డు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నిర్మాణం జరగొద్దు అనేది ప్రధానంగా వాళ్ళ ఎజెండాగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ పాడి కౌశిక్ మాత్రం సో తన నియోజకవర్గ ప్రజలతో, అక్కడటువంటి స్థానికులతో దీక్షలో కూర్చున్నారు. 24 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తాను, ఖచ్చితంగా ఇక్కడ నా ప్రాంత ప్రజలకు అభివృద్ధి కోసం నేను పాటుపడతాను, అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకోము, ఎట్టి పరిస్థితులు ఇక్కడ డంపింగ్ యార్డ్ను పెట్టాల్సిన అవసరమే లేదంటూ తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒక్కొక్కరుగా అక్కడ ఆ ప్రాంతానికి తరలి వస్తూ ఉన్నారు, ఆ దీక్షలో పాల్గొంటూ ఉన్నారు. సో ప్రస్తుతం కొంత వరంగల్, హనుమకొండ, కరీంనగర్ సంబంధించినటువంటి హైవే విషయంలో కూడా కొంత ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే పోలీసులు క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ చూద్దాం, ఓవరాల్గా రీసెంట్గానే బీజేపీ నేత ఈటెల రాజేందర్, లేకపోతే కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ లాంటి వాళ్ళు, అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రణవ్ బాబు కావచ్చు, సో ఇట్లా చాలామంది అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. సో ఒక యూనిటీగా దీని మీద మనం ఫైట్ చేయాల్సిన బాధ్యత ఉందంటూ అందరూ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంత యూనిటీగా ఉన్నటువంటి హుజూరాబాద్ నేతలు ఎంతవరకు దీన్ని సాధిస్తారు, ఎంతవరకు మరి ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ డంపింగ్ యార్డ్ను అక్కడి నుంచి షిఫ్ట్ చేయిస్తారు అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.